హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణ సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే పల్లవి అయితే భానుమతి అంటే ముసలావిడ దగ్గరికి అయితే వెళ్ళి ఇక ఆవిడ కాళ్ళ మీద అయితే పడి అవని నన్ను కొట్టిందమ్మమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. కొట్టడం ఏంటే, ఎందుకు కొట్టింది అని చెప్పేసి భానుమతి అయితే అడుగుతుంది. నేను వాళ్ళ అమ్మ గురించి అడిగినందుకు కొట్టింది. నీ కూతురికి అల్లుడికి నేను ఒక్కగానొక్క కూతుర్ని కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాబంగా పెంచారు. వాళ్ళు అలా పెంచడం వల్లే నాకేం తక్కువ అనే గర్వం నాకు వచ్చింది. నా పొగరుతో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, ఆ మాత్రం దానికి నేను చెడ్డదాన్ని అవుతానా? నేను నీ కూతుర్ని అంటే నీ సొంత మనవరాల్ని. నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా అమ్మమ్మ? ఈ ఇంట్లో నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అమ్మమ్మ అని చెప్పేసి ఇక భానుమతిని అయితే కాకపడుతూ ఉంటుందన్నమాట. ఇక మనవరాలు ఏడ్చేసరికి ఇక భానుమతి అయితే నిజమేనని చెప్పేసి ఇక అల్లాడిపోతూ ఉంటుందన్నమాట. మనవరాలి బాధ చూసి అవనికి తన తండ్రి ఎవరో తెలీదు. అదే విషయం నేను వాళ్ళ అమ్మని అడగడం తప్ప అమ్మమ్మ? ఎవరికి పుట్టిందో తెలియని ఆవని నీ సొంత మనవరాలైన నన్ను కొట్టడం తిట్టడం చూస్తుంటే ఎలా ఊరుకోగలుగుతున్నావు అమ్మమ్మ? అవనిపై ఉన్న ప్రేమ ఈ సొంత మనవరాల మీద లేదా అని చెప్పేసి అడగగానే, చచా అలా అంటావేంటి పిచ్చిదానా, నువ్వు నా కూతురు బిడ్డవి, నీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుందని చెప్పేసి భానుమతి అయితే అంటుందన్నమాట. ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా, ఆ సపోర్ట్ ఉంటే అవనికి నాపై చేయి వేసేదా? అవని నన్ను అవమానిస్తుంటే నీకు బాధగా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మీనాక్షి తన భర్త ఎవరో చెప్తే తన పిల్లలు ఎవరికి పుట్టారనే నిజం మనకు తెలిసిపోతుందనే భయంతోనే చెప్పడం లేదు. అందుకే తన భర్త గురించి చెప్పే ధైర్యం చేయలేదు. ఆ విషయం నాకు అర్థమైంది. అది నీకెందుకు అర్థం కావడం లేదు? అలాంటి వాళ్ళపై జాలి చూపిస్తే పోయేది మన పరువే. అలాంటి వాళ్ళు మనతో ఉంటే మనం కూడా అలాంటి వాళ్ళం అనే అనుకుంటారు. నువ్వే ఆలోచించు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ ముసలావిడ భానుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి కూడా ఇక వాళ్ళ మాటలు విన్న పల్లవి అయితే అమ్మయ్య బుట్టలో పడ్డారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో అయితే అవని అయితే బయటకు వెళ్తూ ఉండగానే వాళ్ళ అమ్మ అయితే ఎదురు వస్తుంది అనమాట. భర్త లేని విధవరాలు ఎదురు పట్టడం మంచిది కాదు. అయినా నాకు భర్త లేడు, మీ అమ్మకు ఉన్నా లేనట్టే, మేమిద్దరం ఒకటే కదా, అందుకే చెప్తున్నా అని చెప్పేసి భానుమతి అనగానే కింతలో పల్లవి అయితే వచ్చేసి అమ్మమ్మ వెళ్ళకూడదని చెప్తుంది కదా, తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక శ్రేయ కూడా వచ్చి ఎవరు ఎదురు ఎలాంటిదో చెప్పలేం కదా, ఆగిపోవచ్చు కదా అని చెప్పేసి అంటది. ఇక అవని అయితే ఏ తల్లి అయినా బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటుంది. అయినా మిమ్మల్ని వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు కదా, నాలాంటి వాళ్ళు మీ అమ్మ లాంటి వాళ్ళు ఎదురు రాకూడదని చెప్తున్నా, కాసేపు కూర్చుని వెళ్ళండి అని చెప్పేసి భానుమతి అయితే చెప్పగానే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం అవసరం లేదు, నమ్మకాలు ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ నమ్మకాలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. అలా ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది తప్ప నమ్మకం కాదు. అనుభవం అనేది ఒకరికి ఉపయోగపడాలా ఉండాలి, కానీ అవమానించే విధంగా ఉండకూడదు. మనసు మంచిదైతే చాలు, అంతా మంచి జరుగుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవని అక్షయ్ అయితే బయటికైతే వెళ్ళిపోతారనమాట. ఇక అప్పుడే చక్రధర్ అయితే కొంతమంది రౌడీలను అయితే మాట్లాడి వాళ్ళు ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చేయాలి, వాళ్ళు హాస్పిటల్లోనే ఉండాలి, ఆ విధంగా వాళ్ళని కొట్టండి అని చెప్పేసి ఇక రౌడీలను అయితే ఉసిగొల్పుతారనమాట. ఇక వీళ్ళిద్దరు బండి మీద ఉండగానే ఇక రౌడీలు అయితే వచ్చేసి బండి అయితే గుద్దగానే ఇక అక్షయ్ అయితే ఏంట్రా పట్టపగలు తాగి డ్రైవింగ్ చేస్తున్నారా, మీకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి అనగానే ఇక రౌడీలు అయితే అక్షయ్ని అయితే కొడుతూ ఉంటారన్నమాట. ఇక అప్పుడే అవని అయితే కింద నుంచి పైకి లేచేసి, రేయ్ నా మొగుడినే కొడతావా, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి ఇక వాడిని అయితే చంపకేసి కొట్టగానే ఇక రౌడీలు అయితే అవనీని అయితే గట్టిగా నెట్టేస్తారనమాట. ఇక అవని అయితే దెబ్బకి వెళ్ళి కింద పడిపోయి ఇక తలకైతే చిన్న దెబ్బ కూడా తగులుతుంది. మరి వీళ్ళు కలవడానికి వెళ్ళిన ఆ అక్షయ్ ఫ్రెండ్ ఆ పోలీస్ ఎవరు ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసు. మరి మన వీడియోస్ కనుక మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.